తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. నమస్కారం ప్రభుజీ. హరే కృష్ణ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. మనం బాగా సంతోషంగా ఉన్నప్పుడు, లేకుంటే బాగా బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు, దాంతో పాటుగా ఏమైనా పని చేసుకుంటున్నప్పుడు, ఏదైనా ఒక కార్యం మనం చేస్తున్నప్పుడు కానీ నిత్యం స్మరించుకునేటువంటి మూలమంత్రం ఏదైనా ఉందా? ఆ మంత్రాన్ని మనం స్మరించుకోగానే మనకి చాలా ప్రశాంతంగా అనిపించేది కావచ్చు, అలాంటివి ఏవైనా? చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. మనం ఏం చేస్తున్నా సరే స్మరించుకోవాల్సింది ఏంటి అని అంటున్నారు. మనకి శాస్త్రంలో చెప్పారు, సాంకేత్యం పారిహాసం స్తోహం హేళనమేవవా వైకుంఠనామ గ్రహణం అశేషాకహరం విదుహు అని భాగవతం మనకి చెప్తుంది అనమాట. ఏం చేసినా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరము కూడా స్మరించుకోవచ్చు అని చెప్తుంది మన శాస్త్రం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనే ఉన్నా సరే. మనకి ఒక ఉదాహరణ చెప్తాను. మనకి ఈ స్టోరీ మీరు వినే ఉంటారు. రామదాసుని ఇక్కడ మన గోల్కొండ ఫోర్ట్ లో జైల్లో పెట్టేస్తారు. పెట్టేసి ఆయనకి ఇలా ఉప్పుతో చేసిన చపాతీలు ఇస్తూ ఉంటారు. అందులో పిండి చాలా తక్కువగా ఉంటుంది, ఉప్పు ఎక్కువ వేసి మనం పెడతారు. సినిమాలో కూడా మీరు చూసే ఉంటారు ఆయనకి. అప్పుడు ఆయన చెప్తారనమాట, శ్రీరామ నీ నామం ఏమి రుచిరా అని అంటూ ఉంటారు. అంటే ఏ పరిస్థితిలో ఉన్నా, అంత బాధలలో ఉన్నా, ఎంత సుఖంగా ఉన్నా సరే మనకి ఎల్లప్పుడూ స్మరించుకోవాల్సింది ఏదన్నా ఉంటే అది భగవంతుడి యొక్క నామం. చక్కగా కృష్ణ, రామ, ముకుంద, గోవింద. మనం ఇందాక అనుకున్నట్టుగా స్నానం ఆచరించేటప్పుడు, నిద్ర లేసినప్పటి నుంచి మన సాంప్రదాయంలో చెప్తారనమాట, హరినామ స్మరణతో లేవాలి అని చెప్తారనమాట. హరి అష్టకము అని, హరి హరి అని 8 సార్లు అనుకోమని చెప్తారు. అలా ప్రొద్దున్న నుంచి రాత్రి దాకా మనకి నిరంతరము మన మనసులో, మన నోటిపైన ఉండాల్సింది ఏదన్నా ఉంటే అది హరినామము. ఉదయం లేవగానే ఇలా చేతులు అనుకులా చూడమంటారు కదా స్వామి. కరెక్ట్, అది కూడా ఉంది మన సంస్కృతిలో. కానీ ఎల్లప్పుడూ అన్ని రకాల మంగళకర పరిస్థితులు కూడా మనకి కావాలి అని అంటే జపించాల్సింది హరినామం. అందుకే హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలోర్ నాస్తైవ 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 గతిరన్యద అని చెప్తుంది శాస్త్రం. అంటే ఈ కలియుగంలో మనం ఆనందాన్ని పొందడానికి లేదా భగవత్ ప్రాప్తి కలిగించడానికి హరినామం కంటే గొప్పదైన సాధన ఇంకొకటి లేదు. కాబట్టి మనకి బాధ వేసింది అనుకోండి, ఒక్క నిమిషం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ నామాన్ని జపం చేయటం మనకి సుఖంగా. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా గొప్ప విషయం చేసామనుకోండి, అయ్యా హరి నీ వల్లే. లేదా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, హరి నువ్వెందుకు ఇచ్చావో నీకు తెలుసు, కాబట్టి దీన్ని ఎదుర్కొనే ధైర్యం మాకు ఇవ్వండి. కాబట్టి ఏదైనా మనం కింద పడిపోయినాం అనుకోండి, అబ్బో అమ్మ. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, ఈ మధ్య మేము చూసాము, మేము ఎయిర్పోర్ట్ లో నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఒక చిన్న పిల్లవాడు పడిపోయాడు. పడిపోతే ఏమంటుండో తెలుసా, షట్ అన్నాడు. అలాగే నేను అనుకున్నారే, దీనికంటే కింద పడితే కనీసం కృష్ణ అని ఉంటేనే బాగుండేది కదా. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో అదే మన మనసులోకి వస్తూ ఉంటుంది. మీరు చూసారనుకోండి, దాన్ని ఒకసారి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు అనమాట. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన. అయితే సడన్ గా నన్ను పిలుస్తూ ఏ మామా అని అన్నాడు. నేను అన్నా ఏంటి ఈ రోజు ఇలా అంటున్నారు అని అంటే, ఎవరో అంటుంటే పికప్ చేసేసాడు అనమాట ఆ వర్డ్. లేదా కొన్ని రోజుల తర్వాత మామ వదిలేసి గురు అనటం ప్రారంభం చేశాడు. ఎందుకు అని అంటే, ఏది ట్రెండ్ అవుతుందో, ఏది సినిమాలో చూస్తున్నామో అలా పిలుస్తూ ఉంటారన్నమాట. కానీ అదే మనకి భగవంతుడి యొక్క నామం అలవాటు అవుతే, మనకి అజామిలుడు అని భాగవతంలో ఒక వృత్తాంతం వస్తుంది. ఆయన చాలా తప్పులు చేసిన వాడు, కానీ వాళ్ళ పిల్లవాడికి, అందరికంటే చిన్న పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టుకున్నారనమాట. అయితే ఆయన చనిపోయే సమయంలో యమదూతలు వచ్చి ఆయన తీసుకెళ్లే టైంలో వాళ్ళని చూసి భయపడుతూ వాళ్ళ చిన్న పిల్లవాడిని నారాయణ అని పిలుస్తారు. అంతే, అక్కడికి విష్ణు దూతలు వచ్చి ఆయన యమదూతల నుంచి ఆయనని విడిపించేస్తారన్నమాట. విడిపించి ఆయనకి ఇంకొక ఛాన్స్ ఇస్తారు రెక్టిఫై చేసుకోవడానికి ఆయన మిస్టేక్స్ అన్ని. దాని తర్వాత ఆయనని వైకుంఠానికి తీసుకెళ్తారనమాట. అప్పుడు అక్కడ చెప్తుంది, భాగవతం చెప్తుంది అనమాట, భగవంతుడి యొక్క నామం ఎలా చెప్పినా సరే మనకి దాని యొక్క ఫలితాన్ని అనేది లభిస్తుంది. తెలిసినా తెలియకపోయినా, ఇప్పుడు చూడండి, ఒక దగ్గర గ్యాస్ స్టవ్ లో మంట వెగులుతుంది అనుకోండి, ఒక చిన్న పిల్లవాడు వెళ్ళాడు, ఏం తెలియదు, ఇలా అని చేపెట్టాడు అనుకోండి, నాకు తెలియదు కాలుతుందని, కాలొద్దు అని అంటే ఊరుకుంటుందా మంట? కాబట్టి తెలిసినా తెలియకపోయినా మనం భగవంతుడి యొక్క నామం చెప్తే దాని యొక్క ఫలితం అనేది వస్తుంది. కానీ మనస్సుతో చెప్తే,
శ్రద్ధతో ఇది ముఖ్యం. మన కాన్సన్ట్రేషన్ పెట్టి చెప్తే ఇంకెంత ఫలితాన్ని ఇస్తుంది. అందుకే కిం పునః శ్రద్ధయాన్వితం అని అంటుంది అనమాట. కాబట్టి తెలిసినా తెలియకపోయినా ఎలా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మనకి ద్రౌపదీదేవి తెలుసు, మహాభారతంలో మనకి ఆ కౌరవుల సభలోకి ఈడ్చుకొని తీసుకొస్తారు ద్రౌపదీదేవి. అప్పుడు ఆవిడ తన యొక్క ఏ స్థితిలో ఉన్నారు అని అంటే వాళ్ళు ప్రజల ముందుకి రావడానికి అంటే అలాంటి సభలోకి రాని పరిస్థితిలో ఆవిడ ఉన్నారు. అయినా సరే ఆవిడ భగవంతుని శరణు వేడుతూ భగవన్ నామాన్ని పలికింది, కృష్ణుడు వచ్చి రక్షించేశారనమాట. కాబట్టి అన్లిమిటెడ్ సారీని ఇచ్చేసారు. మన ఆచార్యులు చెప్తారు ఆ నామమే చీరగా మారిపోయింది అని అంటారనమాట. కాబట్టి ఏ విధంగా ఉన్నా, మనం కష్టంలో ఉన్నా, మనం సుఖంలో ఉన్నా, మనం ఒంటరిగా ఉన్నా, చాలా ఆనందంగా ఉన్నా, లేదా తెలియని మార్గం తెలియని ఒక పరిస్థితిలో ఉన్నా, కృష్ణ రామ గోవింద హరే కృష్ణ హరే రామ చక్కగా ఆ మంత్రాన్ని జపించుకోండి. అన్ని రకాల మనసులో ఉండే స్థితులు మారిపోతాయి అన్నమాట. పరిస్థితి మారిపోతుంది. మంత్రము మనః త్రాయతే ఇది మంత్ర, మనసుని మార్చేది, మనసునికి క్లారిటీని ఇచ్చేదన్నమాట మంత్రం. కాబట్టి అటువంటి భగవన్ మంత్రాన్ని మనం నిరంతరం కూడా మన మనసులో ఆ హరినామాన్ని జపించుకుంటూనే ఉండాలి. తెలియక మనం స్మరిస్తేనే కష్టాల నుంచి బయటపడేసే దేవుడు, తెలిసి మనసుతో స్మరించుకుంటే ఇంకా సంతోషంగా. ప్రభుజీ, శ్రీకృష్ణుల వారి గురించి మాట్లాడేటప్పుడు శ్రీకృష్ణుడు చాలా హితబోధ చేశారు, అంతా ఓకే, కానీ ఆయన అసలు యుద్ధమే చేయలేదు, అందరితో యుద్ధాలు చేపించారు. దానికి కారణం ఏంటి అంటే వెనక నుండి యుద్ధం చేయండి చేయండి అని ప్రోత్సహించడమేనా కృష్ణతత్వం అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? అసలు శ్రీకృష్ణుడు యుద్ధం ఎందుకు చేయలేదు? కృష్ణుడికి పాండవులు కౌరవులు ఇద్దరు రిలేటివ్సే, వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీకి. నిజంగా పాండవులు కూడా కౌరవులే, అందరూ ఒకటే ఫ్యామిలీ, కురు వంశానికి చెందిన వాళ్ళు కౌరవులు. కానీ వీళ్ళు వాళ్ళని మా వాళ్ళు కాదు అని అనుకున్నారు. ఎంత తప్పు చెప్పండి. ఇప్పుడు చూడండి, కజిన్స్ ఉన్నారనుకోండి, అందరూ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు కదా. మా బాబాయ్ పిల్లలు కూడా నాకు అన్న తమ్ముళ్ళే అవుతారు కదా, వాళ్ళతోటి కూడా మా నాన్నగారు బాగుంటారు, వాళ్ళు కూడా మనతో బాగుండాలి, అందరూ ఒక ఫ్యామిలీగా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, మేము వేరు వాళ్ళు వేరు, వాళ్ళకి రావాల్సిన ఆస్తి లేదా వాళ్ళకి రావాల్సిన వాటా కూడా మాకే రావాలి. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారు పాపం పాండవులు, అయ్యా మీరు ఎంత కావాలంటే అంత మీ దగ్గర పెట్టుకోండి, మాకు కనీసం ఒక 5 ఊళ్ళు ఇవ్వండి, మేము 5 ఊళ్ళలోనైనా సరే హాయిగా ఉంటామంటే, మీకు 5 ఊళ్ళు కాదు కదా 5 అడుగులు కూడా ఇవ్వను ఎలా అని పట్టుబట్టి కూర్చున్నారు. అయితే కృష్ణుడి దగ్గరికి ఎప్పుడైతే ఈ యొక్క యుద్ధం విషయం తెలిసిందో, పాపం కృష్ణుడు ప్రయత్నం చేశారు, దూతగా వెళ్ళారు కదండి వాళ్ళకి నచ్చ చెప్పడానికి, ఇలా కాదు వాళ్ళకు కూడా హక్కు ఉంది, నిజంగా చెప్పాలంటే వాళ్ళకే హక్కు ఉంది రాజ్యం పైన, అయినా సరే వీళ్ళు ఏదో ఇలా చేసేసి తీసుకోవాలి అనుకుంటున్నారు. సరే ప్రయత్నం చేశారు, దూతగా ప్రయత్నం చేశారు, ఎన్నోసార్లు మాట్లాడడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు మాట వినలేదు. ప్లస్ మీకు ఒక విషయం చెప్తాను, చాలా మంది ఏమంటారు తెలుసా అండి, కృష్ణుడు యుద్ధం ఎందుకు చేయించారు, ఇంత పెద్ద యుద్ధం అవసరమా, శాంతి కోరుకోవాలి కానీ యుద్ధం ఎందుకు చేయించాలి? అంటే ఒక మాట చెప్తే సరిపోయేది, దేవుడు కదా ఆయన, ఎందుకు యుద్ధాన్ని ప్రోత్సహించారు అని చెప్పి. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీని అవమానం చేసిన వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళని సన్మానించాలా కృష్ణుడు? ఇప్పుడు చాలా మంచి పని చేశావు, ద్రౌపదీదేవి నిండు సభలో తీసుకొచ్చి అవమానం చేశావు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించటం కాదు చేయాల్సింది, వాళ్ళని ఏ విధంగా వాళ్ళని సంస్కరించాలో ఆ విధంగా చేయాలి. కాబట్టి ఒక తప్పు పని చేశాము అని అంటే దానికి ఫలితం అనేది వస్తూనే ఉంటుంది, అది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఎవరైతే స్త్రీలను అవమానం చేస్తారో, ఎవరైతే వేరే వాళ్ళని హింస చేస్తారో, ఎవరైతే మంచితనం, ఇంత స్వార్థము, ఎంత కోపం, అహంకారం దుర్యోధనుడికండి, ఎంత మంది వచ్చి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఆయన ఏమన్నాడు తెలుసా, మీరు అందరూ చెప్పే మంచి విషయాలని నాకు తెలుసు కానీ నేను వినను, ఇంత అహంకారం ఉండేదన్నమాట. ఒకసారి దుర్యోధనుడికి ఇంకా యుధిష్ఠిర మహారాజ్కి చెప్పారనమాట. దుర్యోధనుడికి చెప్పారు, అయ్యా నీకంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఒకసారి చూసిరా అని చెప్తారు. అదే యుధిష్ఠిరికి కూడా చెప్తారనమాట. అయితే దుర్యోధను వెళ్ళి తిరిగి వచ్చి చెప్తారు, నాకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేడు, నేనే అందరికంటే గొప్పవాడిని. అటువంటి యుధిష్ఠిరుడు ఏమంటారు తెలుసా అండి, అయ్యా అందరూ ప్రపంచంలో నాకంటే గొప్పవాళ్లే, నేనే అందరికంటే చిన్నవాడిని. ఇంత వినయం ఇటువైపు ఉంది, ధర్మం ఇటువైపు ఉంది, సంస్కారం ఇటువైపు ఉంది. కాబట్టి అటువైపు కృష్ణుడు నించున్నాడు. కానీ ఒక విధంగా చూస్తే ఇద్దరు రిలేటివ్సే కాబట్టి కృష్ణుడు అనుకున్నాడు, ఆయన కూడా చాయిస్ ఉంటుంది కదండి, ఆయన అనుకున్నాడు నేను యుద్ధం చెయ్యను అని అంటే అస్త్రాన్ని పట్టను, కానీ నేను కావాల్సిన కౌన్సిలింగ్ నేను ఇవ్వగలుగుతా ఎవరైనా నన్ను అడిగితే.
తర్వాత నా సైన్యం యుద్ధం చేస్తుంది అని ఆయన ఆప్షన్ ఇచ్చారు. నేనైతే యుద్ధం చెయ్యను, ఉత్తిగా కూర్చుంటా, నేను కావాలా నా నారాయణి సైన్యం కావాలా అనగానే దుర్యోధన అనుకున్నాడు, ఈ అస్త్రం పట్టణ ఆయన నేనేం చేసుకుంటా. కాబట్టి మనసులో కంగారు ఉండేదన్నమాట దుర్యోధనుడికి, ఎక్కడ అర్జునుడు నారాయణి సైన్యాన్ని అడిగేస్తారేమో అని. కానీ ఆయన మాత్రం అడగలేదు. ఆయన మాత్రం నా కృష్ణుడు కావాలి అని అన్నాడు. దుర్యోధనుడు నాకు నీ సైన్యాన్ని ఇచ్చేయి అని చెప్పారు. కానీ మీకు ఒక విషయం చెప్తానండి, ఎంత బలం ఎవరి దగ్గరైనా ఉన్నా, ఎవరి దగ్గర అయితే కృష్ణుడు ఉంటాడో అక్కడే విజయం ఉంటుంది. వాళ్ళే బలవంతులు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువామి తిర్మ తిర్మమ. భగవద్గీతలో చెప్పారు, ఎక్కడ కృష్ణుడు ఉంటే, ఎక్కడ అర్జునుడు ఉంటే అక్కడే విజయం ఉంటుంది. కాబట్టి ఆ కృష్ణుడు అస్త్రాన్ని పట్టుకున్నాడా పట్టుకోలేదా దాంతో సంబంధం లేదు. స్వామి ఎక్కడైతే ఉంటుందో అక్కడే ధర్మం గెలుస్తుంది. స్వామి ఎక్కడ ఉంటాడో, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. కానీ మనం చూస్తాం, చాలా మంది అడుగుతారు, సరే కృష్ణుడు మహాభారత యుద్ధంలో అస్త్రాన్ని పట్టను అని చెప్పారు. కానీ భీష్మ పితామహ పైన చక్రాన్ని పట్టుకొని పరిగెత్తుతూ ఆయన పైన యుద్ధం చేయడానికి వెళ్తారనమాట. ఎందుకు అనంటే ఆ రోజు అర్జునుడికి ఎన్ని బాణాలు సంధించారంటే ఆల్మోస్ట్ ఇంకా అర్జునుడు తన యొక్క ప్రాణాన్ని వదిలిపెట్టే అంత స్థితిలోకి వచ్చేసారు, అంత క్షీణింపజేసేసారనమాట భీష్ముడు అర్జునుడిని. అప్పుడు కృష్ణుడు ఇంకా ఓర్చుకోలేకపోయారు. వెంటనే కిందికి దూకేసి అక్కడ ఉండే రథం యొక్క చక్రం పట్టుకొని భీష్ముడి పైకి పరిగెత్తుతూ వెళ్తుంటే భీష్ముడు ఆ యొక్క ఆనందంతో తన అస్త్రాన్ని వదిలిపెట్టేశారనమాట. అర్జునుడేమో వెనకాల కృష్ణుడు పాదాన్ని పట్టుకొని ఇలా, కృష్ణుడు అసలు ఆగట్లేదు, ఎంత ఆపినా సరే. అర్జునుడి యొక్క పాదాలు ఉన్నాయి కదా, అవి భూమిలో కూరుకుపోయాయి అనమాట. అంతగా ఫోర్స్ఫుల్ గా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా కృష్ణుడు ఆగబట్లేదు. అయితే చాలా మంది అంటారు, చూసారా ఇక్కడ కృష్ణుడు ప్రతిజ్ఞ భంగం చేశారు. కానీ ఆయన ఒక ప్రతిజ్ఞ భంగం చేస్తూ ఇంకొక ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నారు. ఏంటో తెలుసా? తాను నమ్ముకున్న భక్తుల్ని తాను ఎప్పుడు ఎలాగైనా సరే కాపాడుకుంటా. కాబట్టి కృష్ణుడు ఈజ్ నాట్ ఎ సెల్ఫ్ సెంట్రిక్ గాడ్. నేను ప్రతిజ్ఞ చేశా కాబట్టి నేను అస్త్రాన్ని పట్టుకోను, వీడేమైనా అనుకోని అని అనుకోలేదండి. అక్కడ నన్ను జనాలు ఏమన్నా అనుకోని, కానీ నేను నా భక్తుని కాపాడుకుంటా అని తన ప్రతిజ్ఞను తానే భంగం చేసుకుంటూ భీష్ముడి దగ్గరికి వెళ్ళారు యుద్ధం చేయడానికి. భీష్ముడు లాస్ట్ అంపశయ్య పైన పడుకున్నప్పుడు ఏం చెప్తారో తెలుసా? ఏ దృశ్యం అయితే నేను ఆ రోజు చూశానో, నన్ను చంపడానికి కృష్ణుడు ఎలా అయితే చక్రం పట్టుకొని వస్తున్నాడో ఆ స్వామి ఎల్లప్పుడూ నా మనసులో ఉండుగాక. ఎందుకంటే తన భక్తుల్ని కాపాడుకోవడానికి తనిచ్చిన మాటనే తాను అది ప్రాదోలి వెళ్తున్నారు అని. అంటే ఎంత ప్రేమ కృష్ణుడికి తన భక్తులు అంటే అని చెప్తారనమాట. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో చెప్పిస్తాడనమాట, కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి అని ఒక వాగ్దానం చేశారు. నన్ను నమ్ముకున్న వాడికి నేను ఎప్పుడూ అన్యాయం చేయను, ఆయన నేను కాపాడుకుంటా అని కృష్ణుడు చేసిన ప్రతిజ్ఞ. ఇలాంటి బోల్డ్ గా చెప్పి నేను ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెప్పిన ఏకైక వ్యక్తి మన కృష్ణుడు అనమాట. భగవద్గీతలో మనకు అది వస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా మంది అడుగుతారు, ఏంటి ప్రశ్న అంటే, కృష్ణుడే ప్రతిజ్ఞ చేయొచ్చు కదా, అర్జునుడితో ఎందుకు చేయించాడు అని అంటే, కృష్ణుడు అనుకున్నాడట, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రతిజ్ఞలు చేశా, దాన్ని భంగం చేసేసాను. ఎందుకంటే తన భక్తుల్ని కాపాడుకోవడానికి, లీల చేయడానికి. కానీ తన భక్తులు చెప్పిన మాటని నేను ఎప్పుడు కూడా దాటను. కాబట్టి తన భక్తుడైన అర్జునుడితో చెప్పించారు, కంగారు లేదు, కృష్ణుడు భక్తి చేయండి, ఆయన కాపాడుకుంటారు. కాబట్టి ఇంత ప్రేమ కృష్ణుడికి తన భక్తులంటే, తన భక్తులకి కృష్ణుడు అంటే అంత ప్రేమ. భీష్ముడు అండి చిట్ట చివరి దశలో ఇదే విషయం చెప్తారు, ఎప్పటికీ కూడా అదే కృష్ణుడు నా మనసులో ఉండుగాక. కాబట్టి ఆ స్వామి యొక్క ప్రేమ, ఆ స్వామి యొక్క లీల, ఆ స్వామి యొక్క వైభవం మనం అర్థం చేసుకోవాలంటే శ్రీమద్ భాగవతాన్ని మనం అధ్యయనం చేయాలి, శ్రీమద్ భాగవతాన్ని వినాలి. అందుకే మనం కూడా శ్రీమద్ భాగవతాన్ని 47 పార్ట్స్ గా సంపూర్ణ భాగవతాన్ని చెప్పాం. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటామో, ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి సమయాన్ని ఇస్తామో, అప్పుడే వాళ్ళు అర్థం అవుతారు. ఇప్పుడు చూడండి, ఎవరిని ఈ ప్రపంచంలో అర్థం చేసుకోవాలన్నా సమయం కేటాయించాలి కదండి. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసేదేంటి, వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు. అందుకే మనం కూడా భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే భాగవతం వినాలి, భగవద్గీత చదువుకోవాలి, అప్పుడే స్వామి గురించి తెలుస్తుంది. ప్రభుజీ, ప్రతి హిందూ ఇంట్లో రామాయణం, మహాభారతం ఉండాలంటారా? ప్రతి హిందూ ఇంట్లో భారతం, భాగవతం, రామాయణం, గీత ఉండాలంటారా
అనే ప్రశ్నని ఒక చిన్న విషయం మారుస్తాను నేను. మ్మ్. ఎవరింట్లో అయితే గీత భాగవతం ఉంటాయో వాళ్ళే హిందువులు. ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్నారు అయితే మీరు. మన శాస్త్రం లేకపోతే భగవంతుడి గురించి ఎలా తెలిసింది? శాస్త్రమే ప్రమాణం భగవంతుడి గురించి చెప్పేది. యస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం సనాతన ధర్మం. ఎవరు స్థాపన చేసింది? సాక్షాత్తుగా భగవంతుడు స్థాపన చేసింది. ఆ ధర్మం గురించి మనకి ఎలా తెలుస్తుంది? గీత, భాగవత, రామాయణాదుల నుంచి తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంట్లో ఈ పుస్తకాలను ఉంటాయో, లేదా కేవలం ఉంచుకోవటం అంటే, మేము ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళామండి. అయితే వాళ్ళకి మేము ఒకసారి వెళ్ళినప్పుడు ఒక గీతా పుస్తకాన్ని ఇచ్చామన్నమాట గిఫ్ట్ గా. అయితే ఒక సంవత్సరం తర్వాత వెళ్ళాక కూడా ఆ గీత అలానే ఉంది, కనీసం కవర్ కూడా తీయలేదన్నమాట. ఇప్పుడు మేము వాళ్ళని అడిగాం, అయ్యా ఏమైందమ్మా, నేను లాస్ట్ ఇయర్ కదా మీకు పుస్తకం ఇచ్చింది అంటే, ప్రభుజీ మళ్ళీ మీరు వచ్చినప్పుడు దీన్ని తీద్దామని వెయిట్ చేస్తున్నాం ప్రభు, ఇప్పుడు మీరు కవర్ తీసి ఇవ్వండి మాకు అని చెప్పారనమాట. నేనన్నా, అమ్మ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయకండి, పేజ్ ఓపెన్ చేయడానికి ఇప్పటి నుంచే చదవటం ప్రారంభం చేయండి అని. కాబట్టి చాలా మంది ఇంట్లలో ఉంటాయండి, నేను కూడా చూస్తాను, పూజ రూమ్ లో ఉంటాయి, వాటికి ఆరతి వేసి బుక్ పైన పువ్వు పెడతారనమాట. బుక్ ఉన్నది ఆరతి ఇచ్చి పువ్వు పెట్టడానికి కాదు, బుక్ ఉన్నది చదవడానికి. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు నా పుస్తకాలన్నీ తీసి పూజ రూమ్ లో పెట్టి ఆరతిస్తే ఏమన్నా జ్ఞానం మనసులోకి ఎక్కుతుందా ఏంటి? ఒకళ్ళు చెప్పారనమాట మాకు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు. అప్పట్లో ఏదో డిస్కషన్ వచ్చింది, ఆ డిస్కషన్లో చెప్పారు ఒక ఆయన, నేను చాలా బాగా ఎందుకు నాకు సబ్జెక్ట్స్ అబ్బుతాయి అని అంటే, నేను పుస్తకం తీసుకొని నా మెత్త కింద పెట్టుకొని పడుకుంటాను, చాలా వస్తుంది, అందుకోసం తలలోపలికి వెళ్ళిపోతాయి నాకు అని అంటే, పాప నమ్మి నా రూమ్మేట్ స్టార్ట్ చేశాడు అనమాట అలా చేయటం. బుక్ తీసుకొని తల కింద పెట్టుకొని పడుకోవడం. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ లో ఫెయిల్ కూడా అయిపోయాడు దానివల్ల. అయ్యో. కాబట్టి కేవలం తలపైన పెట్టుకోవడం, షెల్ఫ్ లో పెట్టుకోవటం, ఆరతి బటం, పువ్వు పెట్టేటంత జ్ఞానం కాదండి. మనం ఆ పుస్తకాలను అధ్యయనం చేయాలి, గీతను చదవాలి, భాగవతాన్ని చదవాలి, వినాలి. అంటే ఉండాలి అన్నారు కాబట్టి ఎందుకు ఉండాలి ఇంట్లో? ఎందుకు ఉండాలి అని అంటే, ఉంటే అది చదువుతాం కాబట్టి. అంతే. ఉండకపోతే ఇప్పుడు ఎట్లీస్ట్ మన కళ్ళ ముందు కనిపించినప్పుడు ఎట్లీస్ట్ మనం చదవడానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఒక విషయం చెప్తాను. మా ఇస్కాన్ భక్తులు ఒకళ్ళు మనం చూస్తూనే ఉంటాం, డివోటీస్ భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. చాలా మంది అడుగుతారు, మీరు ఎందుకు రోడ్డు పైన భగవద్గీత నమ్ముతున్నారు అని. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి ఏమైందో. అయితే ఒకళ్ళు ఇలా రోడ్డు పైన భగవద్గీతని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఆయన కార్లో వచ్చారనమాట. అయితే ఆయన సరే అని ఒక పుస్తకం ఇచ్చారు, వాళ్ళు ఇలా గ్లాస్ తీయంగానే పుస్తకం లోపల పెట్టారు. సరే అని తీసుకున్నారు, తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి పెట్టేసుకున్నారు. అంతా అయిపోయింది. ఆ రోజు ఆ వ్యక్తి రాత్రిపూట సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నారన్నమాట. అయితే ఇది తర్వాత ఎలా తెలిసిందో మీకు ఈ విషయాలన్నీ చెప్తాను. అయితే సూసైడ్ చేసుకోవడానికి అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడే పాయిజన్ కూడా తెచ్చిపెట్టుకున్నాడు ఆయన కార్లో. రాత్రిపూట సూసైడ్ చేసుకోవడానికి పాయిజన్ తాగుదాము అనుకునే లోపల, సరే ఒక 2 నిమిషాలు ఏదైనా భగవంతుడికి సంబంధించిన శ్లోకమైనా చదువుతాను, భగవంతుడి కృప చనిపోయే ముందైనా దొరుకుతుంది అని చూసేసరికి, అరే ఈ రోజే కొన్న గీత ఉంది కదా అని గీతని తీశాడు బయటికి. 1 శ్లోకం చదివారు, 2 శ్లోకం చదివారు, 3 శ్లోకాలు చదివారు. రాత్రంతా గీత చదువుతూనే ఉన్నారు. ఆలోచన పోయింది. పుస్తకం మూసేసి అక్కడ అడ్రస్ చూసి వెంటనే టెంపుల్కి వెళ్ళి టెంపుల్ భక్తుల కాళ్ళ పైన పడ్డారనమాట. అయ్యా నేను చనిపోవాలి అని పాయిజన్ తీసుకొని వెళ్ళిన వ్యక్తిని ఈ గీత బ్రతకడానికి ఒక పర్పస్ని మాకు ఇచ్చింది అని. ఇప్పుడు ఆయన సిన్సియర్ డివోటీ, దీక్ష కూడా అయిపోయి చక్కగా ప్రతిరోజు నియమంగా చేస్తూ ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులందరూ ఫ్యామిలీతో బ్రహ్మాండంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇలాంటివి ఎన్ని వేల కేస్ స్టడీస్ మనం చూసాం. కాబట్టి గీత ఇంట్లో ఉండి ఏదో మేము సూసైడ్ ఆలోచన వచ్చినప్పుడే గీత పట్టుకుంటాం అనుకోకండి. దీని ఆ సారాంశం ఇది కాదు. అటువంటి ఆలోచనలే కాకుండా ఎప్పుడు కూడా ఆనందంగా, ధార్మికంగా ఎలా మనం ఉండాలి, 10 మందితో ఎలా ఉండాలి అని నేర్పించేదే గీత. అయితే చదివేటప్పుడు కూడా చాలా మంది ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు ముహూర్తాలు చూస్తూ ఉంటారు. ఈ టైంలో రేపు స్టార్ట్ చేద్దాం, మంచి రోజున స్టార్ట్ చేద్దాం ఇలా అని అనుకుంటారు. ఈ సమయం నుంచి ఈ సమయంలోగా మనం చదివేద్దామని ఇలా నియమాలు పెట్టుకుంటూ ఉంటారు. అది రామాయణం విషయంలో కావచ్చు, భగవద్గీత కానీ, భారతం కానీ, ఏదైనా కూడా. అలా ఉండడం కరెక్టే అంటారా? మనకి చూడండి ఎంత విశేషం, తినడానికి ముహూర్తం పెట్టుకుంటామండి. ఆకలి వేసినప్పుడు తింటాం కదా ప్రభు. కదా, ఆకలి వేసింది కాదు, ఆకలి లేకపోయినా మన ముందు చిప్స్ ప్యాకెట్ కనిపించింది అనుకోండి, తింటుంటా. ఏంట్రా ఆకలి వేసింది, అప్పుడే ఆకలి లేదు, ఊరికే పక్కనే ఉంది పడింది కదా అని తింటున్నా అని చెప్తారు జనాలు. కాబట్టి మనకి తినటంలో ముహూర్తం అవసరం లేదు, అలానే ఇన్స్టాగ్రామ్ చూడటంలో ముహూర్తం అవసరం లేదు,
టీవీ సీరియల్ చూడటంలో ముహూర్తం అవసరం లేదు. హ్మ్. మరి కేవలం గీతా భాగవత రామాయణాలు చదవటంలో ముహూర్తం, అది కూడా ఎటువంటి ముహూర్తమో తెలుసా అండి? ఎప్పుడు రాని ముహూర్తం. చాలా మంది మాకు తెలుసు, ప్రభుజీ ఈ కృష్ణాష్టమి నుంచి గీత చదువుతాను అని చెప్తారు. గీతా జయంతి కృష్ణాష్టమి రాగానే ప్రభుజీ గీతా జయంతి పుట్టింది, గీతా జయంతి రోజు ప్రభుజీ ఆ రోజు స్టార్ట్ చేస్తాం మేము అని గీతా జయంతికి ట్రాన్స్ఫర్ చేస్తారు. దాని తర్వాత చెప్తారు, ప్రభుజీ మన ధర్మం అంటే జై శ్రీరామ్, శ్రీరామనవమికి స్టార్ట్ చేస్తాం ప్రభుజీ, శ్రీరామనవమి వస్తుంది. అలా ఆ ముహూర్తం ఎటువంటి ముహూర్తం అని అంటే ఎప్పటికీ రాని ముహూర్తం అనమాట, దాటిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి చెప్తారు, ఏదైనా మంచి విషయం ఉంటే, ఏదైనా మంచి పని ఉంటే అది తక్షణం స్టార్ట్ చేయాలి. కొంతమందికి ఒక ఆలోచన ఉంటుందండి, ఇది జరిగిన డిస్కషనే, అలా భగవద్గీత కానీ అవి అలా ఇంట్లో ఉంచకూడదు, మనం కొన్ని ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు అలా ఇంట్లో ఉంటే మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. అది నిజమేనా అండి? అవును కదండి, ఎందుకంటే ఇబ్బంది పరిస్థితుల్లో నుంచి బయటికి వస్తాం కదా గీత చదివితే. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఎప్పుడు మీ ఇంట్లో ఇబ్బందిగానే కొట్లాడుతూ ఉండాలి, ఎప్పుడు కూడా మనసు బాగుండకూడదు అని కోరుకునే వాళ్ళు ఇలాంటివే ఇస్తారు సలహాలు. మరి ఎవరికైతే అయ్యా నువ్వు మంచిగా ధార్మికంగా ముందుకెళ్ళాలి, ధర్మం ఏంటో తెలుసుకోవాలి, మంచి మార్గంలో వెళ్ళాలి అనే వాళ్ళు మీకు గీతని ఇస్తారు. మాకు ఒకరు ఫోన్ చేశారు, మేము జేజే మెడికల్ కాలేజ్ అని ముంబైలో ఒక అన్నిటికంటే బెస్ట్ మెడికల్ కాలేజెస్లో ఒకటి, అక్కడ మేము క్లాస్ ఇచ్చి వెనకాలకి వెళ్తున్నాం అనమాట ఆశ్రమానికి. అయితే ఫోన్ చేసి, ప్రభుజీ నేను గీత చదువుతానంటే నా కుటుంబ సభ్యులందరూ వద్దంటున్నారు. నేను అన్నా ఏం రీజన్ చెప్తున్నారు అని అంటే, గీతలో తెలుసుకున్న విషయాలు ఆచరించకపోతే పాపం తగులుతుంది, అందుకోసం అని చదవద్దని చెప్తున్నారు అని. అంటే ఎలా ఉంది చెప్పండి వాళ్ళు చెప్పేది అని అంటే, రెడ్ లైట్ క్రాస్ చేస్తే ఫైన్ వస్తుంది అని నువ్వు తెలుసుకోకుండా క్రాస్ చేసేసేయి అని అంటే, నేను పోలీసు వాడు వదిలేస్తాడా అండి? ఇప్పుడు పోలీసు వాడే కెమెరా ఉంది, హాయిగా చూస్తుంది, మీ ఇంటికి బిల్లు వచ్చేస్తుంది, అవునా కాదా? కాబట్టి తెలిసి నేను తెలియకుండా తప్పు చేస్తాను అని అంటే తప్పే, నువ్వు ఎలా అయినా చెయ్యి. కానీ గీతా భాగవతాలు చదవటం వల్ల అట్లీస్ట్ నీకు ఆ స్పృహ కలుగుతుంది, అయ్యో నేను చేసేది తప్ప, దీన్ని ఎలా మార్చుకోవాలి, ఎలా జీవితంలో ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ సమాజంలో ముఖ్యంగా మన హిందూ సమాజంలో ఏమైపోయింది అని అంటే, ఎవ్వరు మంచి చేయాలని ముందుకెళ్తున్నా సరే వాళ్ళని ఎలా ఆపాలి. ఎవరైనా చిన్నపిల్లలు భక్తిలోకి వస్తే మాకు ఎంతమంది ఫోన్ చేస్తారు తెలుసా అండి, ప్రభుజీ మేము ఇంజనీరింగ్ చదువుతున్నాం, మెడికల్ చదువుతున్నాం, 10th లో ఉన్నాం, ఇంటర్మీడియట్లో ఉన్నాం, మేము మాల చేస్తాం, టెంపుల్కి వెళ్దాం అంటే మా పేరెంట్స్ మా కుటుంబ సభ్యులు అందరూ ఆపేస్తారు. ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు మీకు చిన్న వయసులో ఇంత భక్తి? ఇదే మాట అంటే భగవద్గీత గాని రామాయణం గాని గీత చదవాలి అని అంటే గనక ఒక 60 ఏళ్ళు వస్తే చాలు, ఇలా పుస్తకం ముందు పెట్టుకుని ఇంకేం ఉండదు, అప్పుడు రిటైర్ అయిపోతారు, అన్ని పనులు అయిపోతాయి కాబట్టి అప్పుడు కృష్ణ రామ అనుకుంటూ ఉండాలి, అప్పుడు కరెక్ట్. ఇప్పటి నుంచి ఎందుకు మీరు ఇంత చిన్న వయసులో చదువుతున్నారని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తారు. 60 ఏళ్ళు అయిపోయాక కనిపించని కూడా కనిపించదు గీతలో ఏం రాసింది అని, అప్పుడు చదివి ఏం లాభం చెప్పండి. కాబట్టి ఎప్పుడు చదవాలి అని అంటే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, పోలియో డ్రాప్స్ గురించి మీరు విన్నారా? పోలియో డ్రాప్స్ మనం చిన్నగా ఉన్నప్పుడు వేయాలి, లేకపోతే మనకి పోలియో ఇన్ఫెక్ట్ అయ్యి కాళ్ళు చేతితో మనకి పని చేయడం ఆపేస్తుంది నాకు తెలుసు. లేదా మనం ఇలా అనుకోను, అయ్యా మేము పోలియో డ్రాప్స్ అవన్నీ వేయము, మా పిల్లవాడు ఎప్పుడైతే పెద్దగా అడుగుతాడో అప్పుడు ఇస్తాం మేము అని అంటే ఎలా ఉంటుంది వాడికి? కాబట్టి మనకి తెలియాలి ఏ సమయంలో ఏది ఇవ్వాలి అని. ఇప్పుడు ఇవ్వకపోతే, చిన్నప్పుడు ఇవ్వకపోతే పెద్దగా అయ్యాక వాళ్ళు ఎటువంటి స్థితిలో ధర్మం అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండరు. ఇప్పుడు మాకు పేరెంట్స్ ఫోన్ చేసి ఏం చెప్తారు తెలుసా, ప్రభుజీ మా పిల్లవాడికి ఏదైనా మంచి విషయాలు చెప్పండి ప్రభుజీ, వాడికి మంచి మార్గంలో పెట్టండి ప్రభుజీ. మీరు చేసిందంతా చేసేసి ఇప్పుడు నేను మొత్తం జీవితంలో పాడైపోయాక ఇప్పుడు నేను ఏం మంచి మాటలు చెప్తే ఎలా వింటారు చెప్పండి? కాబట్టి ఇప్పుడు మా పిల్లవాడు వినట్లేదు ప్రభుజీ, మొండైపోయాడు ప్రభుజీ, కోపం ప్రభుజీ, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎత్తేస్తా. జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే నాకు ఈ కాల్ వచ్చిందనమాట. కాల్ చేసి, ప్రభుజీ అస్సలు వినట్లేదు పిల్లవాడి, ఏం చెప్పినా వినట్లేదు, అస్సలు మా చెయ్యి దాటిపోయారు ప్రభుజీ అని చెప్తాను. నేను అన్నానమ్మా ప్రయత్నిస్తాను నేను మాట్లాడడానికి, ఒకసారి చూద్దాము అని. బట్ హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఫోన్ మాట్లాడాను, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాడు అనమాట, డ్రగ్స్ అవి ఇవి అన్ని అలవాటు అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి, పిల్లలకి చిన్నప్పటి నుంచి మన ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉండి పిల్లలకి పంచితే వాళ్ళు పెద్దగా అయ్యాక ఏదో కొద్ది గొప్ప అర్థం చేసుకుంటారు. ఈ మధ్య సమాజం ఎలా ఉందో తెలుసు కదా మనకి, పిల్లలు 6th 7th క్లాస్ నుంచే మొత్తం అన్ని అలవాట్లు, అన్ని రకాల చెడు మొత్తం తెలుసు అనమాట వాళ్ళకి. కాబట్టి ఇటువంటి సమాజంలో ఉన్నప్పుడు మనకి చిన్నప్పటి నుంచి, అందుకే ప్రహ్లాదుడు చెప్తాడు, కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ, 5 సంవత్సరాల నుంచి గీతా భాగవతాలు నేర్పించాలి పిల్లలకి.
అప్పుడే వాళ్ళు మెల్లమెల్లగా అర్థం చేసుకొని పెద్దగా అయ్యాక వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. లేకపోతే తీసుకెళ్లి మిమ్మల్ని ఆయన పెళ్లి చేసుకోగానే మిమ్మల్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తారు, అప్పుడు అక్కడ ఉండి ఏడవాల్సి వస్తుంది అనమాట. మా పిల్లలు ఇలా అండి, మా పిల్లలు ఇలా అండి. సో 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పిల్లలకి ఇవన్నీ నేర్పించాలి, అప్పటి నుంచి నేర్పించాలి. అంతేకాని మేము ముసలి వాళ్ళు అయిపోయాక వంగలేమండి, ఇప్పుడు మాతో ఏమంటారు తెలుసా అండి అందరూ, ప్రభుజీ మీరు యాత్ర తీసుకెళ్తున్నారు కానీ మేము రాలేమండి, మోకాలు నొప్పులండి, నడుము నొప్పి అండి, వంగాలంటే నడుము నొప్పి, నడవాలంటే మోకాల నొప్పి, చూడ్డానికేమో కళ్ళు నొప్పి. వీటన్నిటిలో ఏం భక్తి చేస్తాం మనం? కాబట్టి మనకి మన శాస్త్రం చెప్తుంది, ఎప్పుడైతే మనసులో మంచి క్లారిటీ, శరీరానికి శక్తి ఉన్నప్పుడే మనం భక్తి చెయ్యాలి. అటువంటి వాడిని భగవంతుడు చిట్ట చివరి సమయంలో కూడా గుర్తు తెచ్చుకొని ఉద్ధరిస్తారు అని వరాహ స్వామి భూదేవికి ఉపదేశం చేస్తారనమాట. వరాహ చర్మ శ్లోకము అని అంటారు. కాబట్టి ఇప్పుడు ఎంత యూత్ డిస్టర్బ్డ్గా ఉన్నారు అని అంటే, ఎంత క్లారిటీ లేకుండా ఉన్నారు అని అంటే, ఎంత అసలు మేము కొంతమందితో మాట్లాడుతూ ఉంటామండి, అసలు ఎంత బాధేస్తుందంటే వారానికి 2-3 సార్లు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక్క హాఫ్ అన్ అవర్కి ఆల్మోస్ట్ 2000 నుంచి 5000 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు మాట్లాడడానికి. జస్ట్ అవును, అలా మాట్లాడుతూ కౌన్సిలింగ్ తీస్తూ ఇన్ని మాత్రలు మింగుతూ. కాబట్టి ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ మీ పిల్లల నుంచి మీరు ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు అని అంటే, మీరు చక్కగా చిన్నప్పటి నుంచి గీత, భాగవత, రామాయణాదులు నేర్పిస్తూ ఉండండి, వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు. ఒక ప్రశ్న ప్రభుజీ, కొంతమంది గిఫ్ట్ ఇస్తూ ఉంటారు, ఇందాక మీరు అన్నారు కాబట్టి, అలా గిఫ్ట్ ఇవ్వటం మంచిదేనా? అలా ఇచ్చిన గిఫ్ట్ భగవద్గీత కావచ్చు అంటే అది గీత, రామాయణం తీసుకోవచ్చా? బెస్ట్ గిఫ్ట్ నిజంగా చెప్పాలంటే, మీరు ఏదన్నా మీ పెళ్లి చేస్తున్నారన్నా, మీరు ఏదన్నా ఏ ఫంక్షన్ అయినా చేస్తున్నారన్నా, మీ ఇంట్లో ఏదైనా వ్రతం జరిగినా, నోము జరిగినా, పూజ జరిగినా, గీత లేదా మిగతా ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవ్వండి. మేము కూడా మా ఇంట్లో అదే చెప్తాం, మా అమ్మ వాళ్ళు అదే చేస్తారు. చక్కటి చిన్న చిన్న పుస్తకాలు అయినా సరే, గీత అయినా సరే, ఏదో ఒకటి ఆధ్యాత్మిక పుస్తకాలు తీసుకొని మా ఇంట్లో ఎప్పుడు ఒక స్టాక్ పెట్టుకుంటాం అనమాట. ఆధ్యాత్మిక పుస్తకాలది ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఇచ్చి, ఒక భగవంతుడి యొక్క ఫోటోని ఇచ్చి, వాళ్ళకి చక్కగా భగవత్ ప్రసాదం ఇస్తే వాళ్ళ జీవితంలో ఏదైనా ఉపయోగం పడినట్టు ఉంటుంది. అంతేగాని మనం అదే ప్లాస్టిక్ బొమ్మల్ని మళ్ళీ అవే చూసుకున్న వాళ్ళు మీరు ఇచ్చే గిఫ్ట్లు ఏం చేస్తారు తెలుసా అండి, తీసుకెళ్లి కబోర్డ్లో పెట్టి మిగతా వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. వాళ్ళు మళ్ళీ మిగతా వాళ్ళకి ఇస్తుంటారు. ఒకరు చెప్పారు, ప్రభుజీ నేను ఇచ్చిన గిఫ్ట్ నాకే 1 నెల రోజుల తర్వాత తిరిగి వచ్చింది ప్రభుజీ. ఏంటిరా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అని అంటే చూసాక అర్థమైంది అనమాట. కాబట్టి ఇలాంటి ఫ్యాన్సీ గిఫ్ట్స్ అని స్టోర్కి వెళ్ళి మనం ఎతకాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే బెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే గీత, భాగవతం, ఇలాంటి మంచి గిఫ్ట్స్ ఇవ్వండి, వాళ్ళకి ఉద్ధరింపగలుగుతారు, మనం ఇచ్చినందుకు మనకి ఎంతో పుణ్యం వస్తుంది. ప్రభుజీ, మహాభారతం అలాగే రామాయణం గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది వాదిస్తూ ఉంటారు, అసలు అవి నిజమే కాదు, ఆధారాలు ఎక్కడున్నాయి నిజం అనడానికి అని. నిజంగా మహాభారతం నిజం కాదా? మీరేం చెప్తారు మీ మాటల్లో? భారత, భాగవత, రామాయణాలు ఇవి ఇతిహాసాలు. రామాయణం ఇతిహాసం, భారతం ఇతిహాసం. ఇతిహాసము అని అంటే ఇది ఇట్లాగే జరిగినది, ఎలా అయితే ఆ పుస్తకాల్లో ఉన్నాయో అలానే జరిగింది, దాంట్లో డౌటే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, రాముడు అయోధ్యలో అవతరించారు, ప్రామాణికంతో అయోధ్య మందిరం కడుతున్నారు కదా, జనవరిలో ఓపెనింగ్ కూడా అవుతుంది కదా. కాబట్టి దాని తర్వాత రాముడు ఎక్కడి నుంచి నది దాటారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, చిత్రకూటంలో, నాసిక్లో, భద్రాచలంలో, మన దగ్గరే ఉంది కదండి పర్ణశాల దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా మనందరం కూడా. అక్కడ సీతమ్మ తల్లి ఆరేసుకున్న చీర, స్వామి ఆరేసుకున్న ఆ ధోతి, అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత అన్నిటికంటే గొప్ప పెద్ద అద్భుతమైన ప్రమాణం మన రామసేతు. రాముడు సాక్షాత్తుగా నిర్మించి వానరులందరితో కూడా అక్కడికి వెళ్ళిన ప్రదేశం కిష్కింద, హంపి క్షేత్రంలో మనం అవన్నీ చూస్తాం. ఎక్కడ రాముడు ఉన్నారు, ఎక్కడ తపస్సు చేసుకున్నారు, ఎక్కడ హనుమ అవతరించారు, అన్ని ఆధారాలు రామాయణం గురించి మనకు తెలుస్తూ ఉన్నాయి. దాంతో పాటు భారతం అనుకోండి, కురుక్షేత్ర యుద్ధం, కురుక్షేత్రం ఎక్కడ జరిగింది, హస్తినాపుర సామ్రాజ్యం ఎలా ఉంది, మేము ఒక డాక్యుమెంటరీని చూసాం అనమాట. అందులో మనకి యుద్ధంలో వాడే చక్రవ్యూహము, పద్మవ్యూహము, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని డ్రా చేసి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉండేవారు అనమాట కురుక్షేత్ర యుద్ధంలో. వాటికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా మనకి కురుక్షేత్రంలో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత కృష్ణుడు ఆ యొక్క గీతాన్ని ఉపదేశం చేసిన ఆ చెట్టు ఎక్కడైతే అది ఉందో అది కూడా ఇప్పటికి మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి
భాగవతం విషయానికి వస్తే ద్వారక నగరం మొత్తం కూడా ఎక్స్కవేట్ చేసి మనకి నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ మనం ఎపిసోడ్స్ అన్ని చూసే ఉంటాం. చూసాం. అవును. కాబట్టి మథుర ఉంది, బృందావనం ఉంది. బృందావనానికి వెళ్తే కృష్ణుడు చేసిన ప్రతి ఒక్క లీల, గోవర్ధనోద్ధరణ లీల ఎక్కడ జరిగింది, ఉఖలబంధన లీల ఎక్కడ జరిగింది, చీరహరణ లీల ఎక్కడ జరిగింది, కాళియా లీల ఎక్కడ జరిగింది, అన్ని ఇన్ని ప్రమాణాలు వచ్చాక ఇంకేది జరిగిందా లేదా అనే వాళ్ళకి ఏం చెప్తామండి. కాబట్టి ఎంత గొప్పతనం అంటే ఏంటి అంటే వినయంతో గొప్పతనం వస్తుంది. మన శాస్త్రం ఇన్ని ప్రమాణాలు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మేము ఒక ప్రోగ్రామ్ చూసాం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో. అందులో ఎక్కడ ఏ డేట్లో కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయింది అవి అన్ని కరెక్ట్గా పెడితే మన శాస్త్రంలో ఎలా చెప్పారో ఆ డేట్స్ ఆస్ట్రాలజికల్ గా కూడా అవే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి అని చెప్తారు. కాబట్టి మన ఇతిహాస పురాణములను మనం గౌరవించటం ఫస్ట్ తెలుసుకోండి. హిందువులుగా చాలా మంది మేము హిందువులు అని చెప్తూ శాస్త్రాన్ని నమ్మకుండా శాస్త్రాన్ని ప్రశ్నిస్తూ తిరుగుతూ ఉంటారు. ఆధారాలు లేవు వీటికి అని మాట్లాడుతూ ఉంటారు. చూసిన వాడికి కనిపిస్తాయి ఆధారాలు. నేను చూడను అనుకొని ఇప్పుడు చూడండి, నేను చెప్తాం కదా మనకి సామెత ఉంటుంది, గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్తారు కానీ నీళ్ళు తాగించలేము అని. కాబట్టి మనకి ఆ వినయం, ఆ భక్తి, ఆ భగవత్ కృప ఉంటే కనిపిస్తాయి. ప్రతి దగ్గర కూడా కృష్ణుడు కనిపిస్తాడు, రాముడు కనిపిస్తాడు. ఆ రామచంద్రమూర్తి చేసిన లీలలు, ఆ కృష్ణస్వామి యొక్క లీలలు భారతదేశంలో ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే మనకు కనిపిస్తూ ఉంటాయి. భద్రాచలం మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం. అక్కడ చూస్తే ఎన్ని విషయాలు, అక్కడ రామాయణంలో జరిగిన ప్రతి ఒక్క విషయం ఆ పర్ణశాల దగ్గర మనం చూస్తూ ఉంటాం అనమాట. అంతెందుకండి, ఆ రాముడు వారి దగ్గర కూర్చుంటే, భద్రాచలంలో ఆ స్వామి ముందు కూర్చుంటే అసలు ఎంత అనుభవం. ఆ భద్ర మహర్షి యొక్క భక్తి, రామదాసు గారి యొక్క భక్తి. రామదాసుని రామలక్ష్మణులు ఇద్దరు వచ్చి విడిపించలేదా అండి చెరసాల నుంచి? కాబట్టి ఇక్కడ మనం హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడే కదా గోల్కొండ కిలో జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ని ప్రమాణాలు, ఎన్ని భక్తులని ఏ విధంగా స్వామి రక్షించుకున్నాడు, ఎన్ని భక్తులని ఏ విధంగా కటాక్షించారు స్వామి అని ఎన్ని ప్రతి రోజు కూడా మన నిదర్శనాలు ఈ రోజుకి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మేము నమ్మము, మాకు అక్కర్లేదు అన్న వాళ్ళు అన్ఫార్చునేట్. దానికంటే విషయం మనం ఏం చెప్పలేము. అంతే అంటారు. చాలా మంది రుజువులు కానీ ఆధారాలు అంటే వీటి కోసం వెతుకుతూ ఉంటారు. వెతికే క్రమంలో ఏమి కనిపించలేదు కాబట్టి అవి నిజం కాదు, కేవలం కల్పితాలు మాత్రమే అని నిజంగా బ్రతికిన వాళ్ళకి కనిపిస్తాయి. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి. జిజ్ఞాసు నిజంగా కరెక్టేనా అని ఒక ఇంక్విజిటివ్నెస్ మనకు ఉందనుకోండి. చాలా మంది మేము మాట్లాడుతుంటాం, మీరు అసలు భక్తిలోకి ఎలా వచ్చారండి అని మేము ప్రశ్నిస్తూ ఉంటాం అన్నమాట కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి, ప్రభుజీ మేము కృష్ణుడి గురించి తెలుసుకోవాలనుకుంటుండే, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని వెతుకుతూ ఎలాగో అలాగా మీ ప్రవచనాలు వింటామో ఏదో ఒక విధంగా మాకు పరిచయం అయింది, అందుకోసం మేము అలా వింటూ అర్థం చేసుకుంటూ భక్తులుగా మారిపోయాము అని చెప్తారు చాలా మంది. ఇది వినయంతో నిజంగా ఏంటి తెలుసుకుందాము అని ప్రయత్నిస్తే భగవంతుడు దొరుకుతాడండి. అంతేకాని నాకంతా తెలుసు, ఏం లేదు అయినా సరే నేను ప్రశ్నిస్తా అనేవాడు భగవంతుడు. కాబట్టి అందుకే ఫస్ట్ విషయం ఏంటి అంటే వినయం. ఇది అన్నిటికంటే ముఖ్యం. భగవంతుడు ఎప్పుడైనా మీరు చూసారనుకోండి, వాటర్ ఫాల్స్ అంటారు, పైనుంచి కిందికి పడతాయి, కానీ కింద నుంచి వాటర్ పైకి ఎక్కడం చూసారా? కాబట్టి భగవంతుడి కృప ఎక్కడ ఉంటుంది అని అంటే ఎవరైతే వినయంతో ఒంగి ఉంటారో అటువంటి వారికి భగవంతుడి యొక్క కృప వస్తుంది. కానీ నేను ఇంత పెద్దవాడిని అహంకారంతో నించున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా భగవంతుడి కృప వర్షం ఉల్టా పడదు, కిందికి వస్తుంది. కాబట్టి ఆ కృప వర్షంతో సమానం అనమాట. ఆ వర్షం ఎవరైతే కింద ఉంటారో వాళ్ళపైన పడుతుంది. అందుకే అహంకారాన్ని పెట్టేయండి, నాకు మొత్తం తెలుసు, నేను అనుకున్నదే సత్యము అనే భావనను విడిచిపెట్టండి. ఫస్ట్ అది మన జీవితంలో ముఖ్యం. అది ఎప్పుడైతే విడిచిపెడతామో నెక్స్ట్ మనకి ఆధ్యాత్మిక మార్గంలో ఎటువంటి ఇబ్బందులు రావు. ప్రభుజీ, శ్రీకృష్ణుడు ఏ రంగులో ఉంటారు? నీలమేఘశ్యాముడా లేకుంటే నలుపు రంగులో ఉంటారా? ఆయన నల్లనివాడా? ఇలా చాలా మందికి సందేహం ఇది. మన శాస్త్రం ఏం చెప్తుంది కృష్ణుడి యొక్క రంగు గురించి అని అంటే, ఫ్రెష్ మాన్సూన్ క్లౌడ్ అంటే అప్పుడే ఏర్పడిన వర్షాకాలం నాటి మబ్బు కురిసించడానికి, ఆ వర్షం కురవడానికి రెడీగా ఉన్నప్పుడు ఏ కలర్ లో ఆ మబ్బు ఉంటుందో ఆ కలర్ కృష్ణుడి. భగవంతుడి యొక్క కలర్ ఇలా ఉంటుంది, భగవంతుడి యొక్క స్వీట్నెస్ ఇలాంటిది అని చెప్పటం సాధ్యం కాదు, అది అలౌకికం. కానీ ఏదో ఒక దగ్గర పోలిక చూపించాలి కదా. ఇప్పుడు చూడండి, భగవంతుడి యొక్క నేత్రం ఎలా ఉంటాయంటే తామర పువ్వుల్లా ఉంటాయి.
అని అంటారు. అంటే అంత విశాలంగా వెడల్పుగా ఉంటాయి అని చెప్తారనమాట. కరచరణ సరోజే కాంతిమన్ నేత్రమేనే శ్రమముషిభుజి వీచి వ్యాకులే గాధమార్గే హరిసరసి విగాభ్యాం అస్య తేజో జలౌగం భవమరుకరిహ్న కేశమద్య త్యజామి అని పాపం మన ఆచార్యులు చాలా ప్రయత్నం చేశారు ఏ విధంగా భగవంతుని పోల్చి చెప్పాలి అని. కానీ సాధ్యం కాని విషయం. ఏదో మనకి తెలిసిన దాంతో చెప్తే కదండి ఆయనకి. భగవంతుడి యొక్క ముఖమండలం చంద్రుడిలా ఉంటుంది, భగవంతుడి యొక్క నేత్రములు తామర పువ్వుల్లా ఉంటాయి, భగవంతుడి యొక్క చిరునవ్వు అప్పుడే విరుచుకున్న తామర పువ్వు కాంతి కంటే ఎంతో గొప్పగా ఉంటుంది. శరత్ పూర్ణిమ ఇప్పుడు వస్తుంది మనకి కొన్ని రోజులలో. అయితే ఆ శరత్ పూర్ణిమ శరత్కాలం నాటి తామర పువ్వులు పూస్తే అన్నిటికంటే అద్భుతంగా ఉంటుందటండి. అయితే భగవంతుడి యొక్క చిరునవ్వు ఇటువంటి తామర పువ్వుల కంటే కొన్ని కోట్ల రెట్లు అందంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా చెప్తారు ఎలా వర్ణించగలం? కాబట్టి స్వామి యొక్క రంగు వర్షాకాలం నాటి అప్పుడే రెడీగా కురవడానికి రెడీగా ఉన్న మబ్బు ఏ కలర్ లో ఉంటుందో, అటు బ్లూ అని చెప్పలేము, ఇటు బ్లాకిష్ అని చెప్పలేము, మోర్ టువర్డ్స్ బ్లూ ఇష్ బ్లాక్ అలా అన్నమాట స్వామి రంగు. అయితే భగవంతుడి యొక్క రంగు గురించి చెప్తూ, భగవంతుడి యొక్క కృప గురించి చెప్తూ ఏం చెప్తారంటే, భగవంతుడి యొక్క రంగు ఆ మబ్బు లాంటిది కదా, భగవంతుడి యొక్క కృప వర్షం లాంటిది అనమాట. అయితే ఇక్కడ చక్కటి మబ్బులు ఉన్నాయి, చక్కటి వర్షాలు ఉన్నాయి. భగవంతుడి యొక్క కాంతి ఎటువంటిది అని అంటే, మీరు చూసారా ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు ఆ మెరుపులు మెరుస్తూ ఉంటాయి, అటువంటిది భగవంతుడి యొక్క పీతాంబరం లేదా భగవంతుడి యొక్క చిరునవ్వు లోపల నుంచి వచ్చే కాంతి. అన్ని బానే ఉన్నాయి, కానీ ఒకటి మిస్సింగ్. ఏంటో తెలుసా? అది రెయిన్బో, ఇంద్రధనస్సు. అందుకోసం ఆయన నెమలి పింఛాన్ని కూడా ధరిస్తారట. రెయిన్బో కలర్స్ కూడా అందులో వచ్చేస్తాయి. కాబట్టి ఆయన మొత్తం పూర్తిగా చూసారనుకోండి, ఒక చక్కటి వర్షాకాలంతో కూడా మనం భగవంతుని పోల్చి చెప్పచ్చు అని మన ఆచార్యులు చెప్తూ ఉంటారనమాట. కాబట్టి భగవంతుడు కృపా సముద్రం. ఆయన యొక్క అందం మీరు మనమధుడు